హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ జూకి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళండి. హైదరాబాద్ జూ వచ్చేసి మండే క్లోజ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అలానే మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5 PM వరకే ఉంటుంది. 4 PM లోపు ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి. వీకెండ్స్ అండ్ హాలిడేస్ ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ వచ్చి ఇక్కడ టిఫిన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. లైన్లో నుంచుని టికెట్ తీసుకోక్కర్లేకుండా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్, సఫారీ, బ్యాటరీ వెహికల్, తర్వాత కెమెరా, టాయ్ ట్రైన్, రెప్టైల్ హౌస్, వీటికి కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. 3 years బిలో అయితే టికెట్ అక్కర్లేదు చిల్డ్రన్కి, బట్ 3 years అబోవ్ అయితే కంపల్సరీ టికెట్ బుక్ చేసుకోండి, వాళ్ళు అడుగుతారు అక్కడ. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బ్యాక్ ప్యాక్ ఈజ్ నాట్ అలౌడ్. సో హ్యాండ్ బ్యాగ్ లగేజ్ అలౌ చేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవి అలౌ చేయరు. ఫుడ్ తీసుకువెళ్ళచ్చు, బట్ స్టిల్ ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకెళ్తేనే మంచిది. ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్స్ పట్టుకెళ్ళాలి అంటే అక్కడ ఒక స్టిక్కర్ వేస్తారు. ఈ లైన్ క్యూ అంతా తప్పించుకోవాలి అనుకుంటే బెటర్ డోంట్ టేక్ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్. నా టిప్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 8:30 కల్లా ఉండేటట్టు చూసుకోండి. అండ్ బ్యాటరీ కార్ అయితే అవసరం లేదు, నడిచేయచ్చు, బట్ మరీ నడవలేము అండ్ మేము అన్ని జంతువులు చూడక్కర్లేదు, ఓన్లీ కొన్ని యానిమల్స్ చూస్తే చాలు అనుకుంటే బ్యాటరీ కార్ తీసుకువెళ్ళండి. అండ్ కమింగ్ టు సఫారీ, ఇక్కడైతే ఇలా లైన్ చాలా ఉంది మేము వెళ్ళినప్పుడు. సో మేము ఏసీ బస్కి తక్కువ లైన్ ఉంది కదా అని ఏసీ బస్కి వెళ్ళాము, కానీ బస్సులు తక్కువ ఉన్నాయి, నాన్ ఏసీ బస్సులు ఎక్కువ ఉన్నాయి. సో సఫారీ రైడ్ అయితే చాలా బాగుంది, యూ కెన్ ఎంజాయ్. 20 మినిట్స్ సఫారీ రైడ్కి మేము 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సఫారీ రైడ్లో లైన్ జింకల్ని వేటాడడం మేము చూసాము, ఇంకా బెంగాల్ టైగర్ కూడా ఉంది. సో బాగుంది రైడ్ అయితే. సఫారీ రైడ్ నుంచి బయటికి వచ్చాక ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఆపుతారు. సో ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ అండ్ మిగిలిన యానిమల్స్ అవి ఉంటాయి. ఫుడ్ కోర్ట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ రీజనబుల్, కానీ ఎలుగుబంట్లు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు, అక్కడ లైన్ లేదు, ఏం లేదు. అసలు ఆ కూపన్స్ తీసుకోవడం కోసం అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడమే. మేము లక్కీ ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకుని హ్యాపీగా అక్కడ కూర్చొని తినేసాము. సో తినేసాక ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇవి ఎందుకు కొట్టుకుంటున్నాయి కానీ భలే కొట్టుకున్నాయి అసలు అండి. ఇది చూడండి, డ్యాన్స్ చేస్తుంది. అన్ని యానిమల్స్ యాక్టివ్గా ఉండవు, లైన్ అయితే అసలు అలా పడుకునే ఉంది. సో ఇలా కొన్ని యానిమల్స్ అయితే కొంచెం యాక్టివ్గా అటు ఇటు తిరుగుతున్నాయి, మన లక్ అని చెప్పుకోవాలి. సో తర్వాత రెప్టైల్ హౌస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ పాములు అవి ఉన్నాయి. తర్వాత నాక్టర్నల్ హౌస్, రాత్రిపూట యాక్టివ్గా ఉండే యానిమల్స్ అయితే చూసాము. యాక్చువల్లీ ఇది చాలా చీకటిగా ఉంది అండ్ చాలా యానిమల్స్ అయితే కనిపించలేదు. ఈ ముళ్ళపంది ఒకటి ఇలా తవ్వేసుకుంటూ కనిపించింది. ఫైనల్లీ అన్నీ చూసేసి వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకుని ఇంటికి బయలుదేరాము. మార్నింగ్ 10:30కి ఎంటర్ అయితే ఈవినింగ్ 4:30కి బయటపడ్డాము. పార్కింగ్ నుంచి కార్ తీసి యూటర్న్ తీసుకుని వచ్చేటప్పటికి సన్సెట్ వచ్చింది. జూకి వెళ్లే ముందు ఈ వీడియో చూడండి. వెళ్దాం అనుకునే వరకు ఈ వీడియో షేర్ చేయండి. Thank you for watching my video. Please share, like and subscribe for more videos.